రైతు శ్రేయస్సే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కోనేరు సత్యనారాయణ పేర్కొన్నారు. చెంచుపల్లి మండలంలోని రామవరం రైతు వేదిక వద్ద జరిగిన రైతు భరోసా సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోనేరు సీఎం రేవంత్ కు పాలాభిషేకం నిర్వహించారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతులకు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు అందించామని గుర్తు చేశారు. ఉచిత బస్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయల గ్యాస్, రేషన్ కార్డుల పంపిణీ వంటి హామీలు ఇప్పటికే అమలవుతున్నాయని పేర్కొన్నారు. రైతు రుణమాఫీతో పాటు చిన్న రైతులకు కూడా లాభం చేకూరిందని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు రైతుల ఆనందాన్ని భరించలేక అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పలువురు కాంగ్రెస్ నేతలు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షాకాల పంటలకు ముందు మరి రైతు భరోసా పేరు మీద 9 రోజుల నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా కింద 9,000 కోట్లు జమ చేసిన సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతు సంబరాలు రైతు వేదికల వద్ద అందరూ ముఖ్యంగా రైతులందరితో కలిసి చేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో రాకముందు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ రైతులందరూ కూడా అన్ని విధాలుగా కూడా ఆదుకునే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అనేక విధాలుగా ఈ యొక్క రైతు భరోసా కాకుండా ఏ దేశంలో ఏ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా పేదవాడు ఎప్పుడు కూడా తినని అనుకునేటువంటి పేదవాడు సామాన్యుడు కూడా ఇవాళ సన్నబియ్యం వాళ్ళ రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దానికి గాను రైతులకి బోనస్ కింద కింటాకు 500 రూపాయలు చొప్పున ప్రతి ఎవరు పండించిన రైతు అనేవాడు దాని మీద ఈ రైతు భరోసాలా కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే దగా చేసిందో పేదవారికి అందరినీ కూడా ఆన్లైన్లో ఎక్కించుకోకుండా అందరికీ రైతు బంధు రాకుండా ఏ విధంగా అడ్డం పడిందో ఇవాళ ఆ విధంగా కాకుండా ఇవాళ రైతు బోనస్ ప్రతి ఒక్క పంటకి ప్రతి ఒక్క కింటాకు కూడా 500 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అదేవిధంగా పేదలకి సన్నబియ్యం ఇస్తూ ఉంది. అదేవిధంగా పేదలందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇస్తుంది. ముఖ్యంగా మహిళలు ఏదైతే ఉన్నారో ఈ మహిళలు అనేక విధాలుగా 1,400 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కూడా ఇవాళ 500 రూపాయలకి అందుతూ ఉంది. ఈ విధంగా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని పేదవాడికి కూడా ఇవాళ ఇల్లు లేదు గత 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను మోసం చేసింది. వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఆల్రెడీ మొదలైంది. ప్రతి నియోజకవర్గంలో కూడా 3,500 చొప్పున ఇల్లు కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం ఏదైతే పేదల ప్రభుత్వం అనేక అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించిన టీఆర్ఎస్ పార్టీ నెమ్మదిగా కోలుకుంటూ ఇవాళ ఇచ్చిన మాటలు అన్నీ కూడా హామీలన్నీ కూడా నిలబెట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీది. కాబట్టి భవిష్యత్తులో రైతులందరూ కూడా ఏ కష్టం వచ్చినా సరే ముఖ్యంగా రైతులు ఈ దేశానికి వెన్నెముక, రైతులు ఈ రాష్ట్రానికి వెన్నెముక, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అదేవిధంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయకపోయినా కూడా ఇక్కడ అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఈ రాష్ట్రంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రైతులు ఆశీర్వదించాలా, రైతులు వాళ్ళని ఆదరించాలా, రైతులు వారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కొత్తగూడ నియోజకవర్గ రైతులందరి తరఫున కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్కి రైతుల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మమ్మల్ని అందరినీ కోరుతాము.